మనిషి శరీరానికి ఏవి మేలు చేసేవి, ఏవి హాని చేసేవి కనిపెట్టడం కష్టమే. యాపిల్ ఏ డే కీప్స్ ఎ డాక్టర్ అవే అనేది ఒక మిత్. మనిషి ఎన్నిసార్లు తినాలి, ఎంత తినాలి? జెన్యున్గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయటం అనేది చాలా వరకు అసాధ్యం అనేది అర్థమైపోయింది చాలా మందికి కూడా. తల్లిపాలు ఇచ్చిన వాళ్ళు మేధావులు అవుతారు. డబ్బా పాలు, పోత పాలంటే వాళ్ళకి ఆశించిన మార్కులు రావు, మేధో సంపత్తి కూడా ఉండదు. భారతీయ ఆహార ఫుడ్ కదా కాస్ట్లీ ఫుడ్ అండ్ బెస్ట్ ఫుడ్గా వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. ఉరికికి లేదా మనం సాఫ్ట్ డ్రింక్స్కి వీటికి ప్రచారాలు చేయకూడదు. అది కూడా మీకు దమ్ముందా అంటారు. లెవెల్స్ ఎప్పుడైతే దాటుతున్నారో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అవడం జరుగుతుంది. సో 6 ప్యాక్ కోసం వాళ్ళు కొన్ని వదిలేసి ఫైనల్గా హాస్పిటలైజేషన్ అవ్వడం, కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఫుడ్ అడల్టరేషన్ ఏంటంటే హత్య మానభంగం కంటే ఈ పెద్ద నేరాలు సార్ ఇవి. పెట్రోల్ స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటాం. అవును. సో మీరంటున్నది మనలో వేసుకునే పెట్రోల్, దాని గురించి పెద్దగా మనం పట్టించుకోవడం. కోటి విద్యలు కూటి కోసమే. ఇంత చేసి ఇప్పుడున్న ఈ యాంత్రిక జీవితంలో పడిపోయి మనం సరైన కూడు తింటున్నామా? సందేహమే. ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఎన్నో రకాల పోషకాలు తీసుకోవాలి. మనిషి రోజువారీగా మనుగడ సాగించాలంటే రోజు పోషకాహారం తీసుకోవాలి. జానెడు పొట్టను, 4 అంగుళాల నాలుకను తృప్తిపరచడానికి లెక్కకు మించిన రకరకాల రుచుల వేటలో మనిషి మునిగిపోతున్నాడు. ఇన్ని వేల కొద్దీ ఆహార పదార్థాల్లో మనిషి శరీరానికి ఏవి మేలు చేసేవి, ఏవి హాని చేసేవి కనిపెట్టడం కష్టమే. ఇక్కడ భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి, విభిన్నమైన అనుభవాలు, ఎన్నో అపోహలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం ఆహారం ఎలా తీసుకోవాలి, ఏం తినాలి, ఎంత తినాలి అనే విషయాల గురించి ఈనాటి ఖడ్గంలో తెలుసుకుందాం. మనతో పాటు ఈరోజు డాక్టర్ వీరారెడ్డి గారు, డాక్టర్ గౌతమ్ గారు, డాక్టర్ జహీరున్నసా గారు, డాక్టర్ కిరణ్ గంగా గారు ఉన్నారు. మీ అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనకు ఎక్స్పర్ట్స్గా డాక్టర్ అంజలీదేవి గారు, సిఎల్ వెంకట్రావు గారు ఇచ్చేశారు. వారికి కూడా స్వాగతం మరియు ధన్యవాదాలు. మనిషి ఇన్ని వేల ఏళ్ళు మనుగడ సాగిస్తున్నా కూడా ఇప్పటికీ మనం ఏం తినాలి, ఏం తినకూడదు అనే విషయం మీద తర్జన భర్జనలు జరుగుతుంటాయి. దీనికి ప్రధానమైన కారణం ఏమనుకుంటారు మీరు? భారతీయులు అంటేనే ఆరోగ్యవంతులు అనేది చరిత్ర చెప్తూ వచ్చింది. బట్ మనము ఈ వెనక్కి తిరిగి చూసి ఎందుకు, ఉదాహరణకి ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అంటే మనకు మధుమేహం కానీ, ఊబకాయం కానీ, తర్వాత రక్తపోటు కానీ, అదేవిధంగా మనకు కొలెస్ట్రాల్ ఇష్యూస్ కానివ్వండి, ఆడవారిలో పీసీఓడీస్ కానివ్వండి, ఎదుగుదలకి పెరుగుదలకి సమస్యలు కావచ్చు, లేకన్నా ఉంటే సంతానం సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు హార్మోన్స్ అనేటివి ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. ఎప్పటి నుంచి వీటిని మనము గుర్తిస్తూ వస్తున్నాము, ఆ సమస్యలు పెరుగుతున్న కొద్దీ, మన కళ్ళ కనపడే కొద్దీ, వీటి సంఖ్య పెరిగే కొద్దీ ఈ సమస్యలు ఉన్నట్టుగా మనము గ్రహించి వాటికి వైద్య విధానాలు కొత్తవి కనుక్కోవటం కానీ, ఇంప్లిమెంట్ చేయటం కానీ జరుగుతూ వస్తున్నాయి. బట్ ప్రాధాన్యంగా మనకి ఇవన్నీ ఎప్పటి నుంచి కనపడుతున్నాయో కానీ మనం చరిత్రలోకి వెళ్ళి లైన్ గీసుకుంటూ వస్తే, ఇండస్ట్రియలైజేషన్ జరుగుతున్న సందర్భానికి ఇండస్ట్రియలైజేషన్ లైన్ కూడా గీసినట్లయితే, ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ గల సమస్యల లైన్ గీసినట్లయితే రెండు ప్యారలల్గా వెళ్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈట్ దట్ వేర్ యూ బిలాంగ్ టు అంటారు. మనం ఏ ప్రాంతంలో ఉంటామో ఆ ప్రాంతంలో వచ్చే ఆహారం కానీ, ఆ ప్రాంతంలో పండే పంటలు కానీ తింటారంటారు. మనం మన ప్రాంతంలో ఉన్న పంటలనే తినాలా, లేకుంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చేవి కూడా తినవచ్చా? ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే యాపిల్స్ అన్నవి కాశ్మీర్ నుంచి, హిమాచల్ ప్రదేశ్ నుంచి, ఈవెన్ ఫారిన్ నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అదే మన ఊర్లో జామకాయ దొరుకుతుంది మనకి. మన ఏరియాలో దొరికే ఫుడ్స్ని మనం వదిలేసి వీఆర్ గోయింగ్ ఫర్ అవుట్ సైడ్ ఫుడ్. ఇఫ్ యూ సే ఎగ్జాంపుల్, మీరు యాపిల్ చెప్పారు. సో యాజ్ ఇట్ ఈస్ guava is the same content. Even that is more rich nutrients than apple. బట్ పీపుల్ విల్ గో ఫర్, అంటే పీపుల్ ఏమనుకుంటారు, లేదు యాపిల్ నాకు అక్కడి నుంచి ఇంపోర్ట్ అయింది కాబట్టి దట్ ఈస్ మోర్ హెల్దియర్ అనుకొని గువావాని వదిలేస్తున్నారు. ఇట్స్ ఎ మిత్ యాక్చువల్లీ. యాపిల్ ఏ డే కీప్స్ ఎ డాక్టర్ అవే అనేది ఒక మిత్. కాకపోతే నాట్ కంప్లీట్లీ బట్
to some extent, Right. because whatever the nutritive value guava contains is more richer than the apple. Yes. And as it is, if you go for the millets, మనకి ఇక్కడ millets దొరుకుతున్నాయి. ఇఫ్ యూ సే క్వినోవా అనేది మనకి ఇంపార్టెంట్ బ్రాండ్, అవును. కానీ మనకి ఇక్కడ అదే క్వాంటిటీ అదే న్యూట్రిటివ్ వాల్యూ తోటి కొర్రలు కూడా దొరుకుతున్నాయి. బట్ పీపుల్ ఏమనుకుంటున్నారు, క్వినోవాకి మోర్ ఆప్ట్ చేస్తున్నారు దాన్ ఫర్ కొర్రలు, బికాజ్ ఇట్స్ అ లోకల్ బ్రాండ్. సో ఇక్కడ ఏమవుతుందంటే బ్రాండింగ్ ఈజ్ మేకింగ్ మోర్ ఇంపార్టెంట్. బ్రాండింగ్ అనేది వాళ్ళకి తొందరగా అట్రాక్టివ్ చేస్తుంది Right. బ్రాండింగ్ని. మనిషి ఎన్నిసార్లు తినాలి, ఎంత తినాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి ఈ మనిషి చేసే పనిని బట్టి తినాలా లేకుంటే ఆ బరువును బట్టి తినాలా అన్నది కూడా ఒక ప్రధానమైన ఇంకొక అంశం మనకు వస్తుంది. కొన్ని రోజుల్లో కాఫీ మంచిది అంటారు, కొన్ని రోజుల తర్వాత కాఫీ మంచిది కాదు అని వస్తుంది. కాబట్టి ఇలా కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్ కూడా ఉండడం వల్ల మనిషి చాలా కన్ఫ్యూజన్కి గురి అవుతున్నాడు. ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నామో సో దీంట్లో న్యూట్రిషన్ వాల్యూ ఎంతవరకు ఉన్నది, సో ఇది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఒక 2 వీలర్ కొనుక్కుంటే యావరేజ్గా 1 lakh రూపీస్ ఉంటుంది. దాంట్లో ఎప్పుడు కూడా మనము కల్తీ పెట్రోల్ వాల్యూ ఇప్పుడు మనకు ఆలోచనే రాదు, కానీ మనము తినే ఫుడ్ గురించి ఎప్పుడు అందులో కల్తీ పెట్రోల్ వేస్తే వెహికల్ పాడైపోతుందని మనకు తెలుసు. కాబట్టి పెట్రోల్ స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటాం మనం. అవును, సో మీరంటున్నది మనలో వేసుకునే పెట్రోల్, దాని గురించి పెద్దగా మనం పట్టించుకోవట్లేదు. పెద్దగా అసలు పట్టించుకోవట్లేదు. అసలు పట్టించుకోవట్లేదు. మనకి ఏదైతే టేస్టీ ఉంటుందో దాని గురించి ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఎగ్ అన్నది ఒకటి మనం సాధారణంగా ప్రతి హ్యావ్ ఎగ్ ఎవ్రీడే, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ కూడా చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. కానీ ప్యారలల్గా చూస్తే వైట్ తీసుకోండి, ఎల్లో తీసుకోవద్దు, ఇలాంటివి కూడా మనకు కాన్ఫ్లిక్టింగ్గా వస్తున్నాయి అన్నమాట. సో దాంట్లో ఒక సమగ్రంగా ఒక ఐడియా అన్నది ఎక్కడ మనకు దొరకట్లేదండి. ఆ తర్వాత ఇంటర్నెట్, తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు ఏది కావాలనుకున్నా అందులో మాట్లాడవచ్చు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు పెట్టవచ్చు. కాబట్టి ఏంటంటే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో మనిషి ఉన్నాడని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్ అనేది ఇప్పుడు బయట మార్కెట్లో దొరికే ఎగ్ అనేది అది హార్మోనల్ ఇంజెక్షన్ చేస్తున్నారు అనమాట కోళ్ళకి. ఓకే. ఇంతకుముందుకు మనకు ఒక 30-40 ఇయర్స్ క్రితం మనకు విలేజ్లో కనుక చూస్తే ఒక కోడి 15 రోజులు గుడ్డు పెట్టిన తర్వాత మాకు 2 months 3 months మళ్ళీ గ్యాప్ వచ్చేది. మళ్ళీ తర్వాత మళ్ళీ గుడ్లు స్టార్ట్ చేసేది అనమాట. మళ్ళీ ఒక 10, 12, 15 వరకు పెట్టిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసేది అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక కోడి గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత చనిపోయిన వరకు గుడ్లు పెడుతూనే ఉంటుంది అనమాట. సో అది ఏ రకంగా పెడుతుందంటే దాని లోపల ఇంజెక్షన్ చేయడం మూలన దాని లోపల బాడీ లోపల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. తర్వాత 8 years 10 years అమ్మాయిలు కూడా మెచ్యూర్ అవుతున్నారు. తర్వాత జెంట్స్కి అనమాట చెస్ట్ పెరుగుతుంది. సో ఇటువంటివి అనమాట. సో ఏది తీసుకున్నా కూడా న్యాచురల్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు న్యాచురల్ దొరుకుతుందా అని అంటే కొంచెం కష్టమే, కాకపోతే న్యాచురల్ ఏదైతే దొరుకుతుందో అది తీసుకుంటేనే మంచిది అనమాట. ఎగ్ తీసుకోవాలి అంటే డిపెండింగ్ అపాన్ ది ఏజ్ గ్రూప్. ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఆఫ్ 40+ అలా ఉన్నారనుకోండి, డెఫినెట్లీ హార్ట్ ఫంక్షనింగ్ అనేది కొంచెం లోవర్గా ఉంటుంది. లివర్ అనేది కొంచెం ఫ్యాటీ లివర్ ఉంటుంది, బికాస్ ప్రీవియస్గా వాళ్ళు తీసుకున్న ఫుడ్ ఇంటేక్ వల్ల. సో ఎగ్ యోక్ ఎందుకు వద్దు అంటున్నామంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, బికాజ్ ఇట్ ఆల్సో కంటైన్స్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ విత్ ది ప్రోటీన్. సో దాట్స్ ద రీజన్ వీ రికమెండ్ ఫర్ ది పీపుల్ హూ ఆర్ 40+ ఉన్న వాళ్ళకి ఎగ్ యోక్ మానేసి ఎగ్ వైట్ డైలీ 2 egg whites, అంటే హోల్ ఎగ్లో వచ్చి మనకి 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది సార్, ఇంక్లూడింగ్ ది యోక్ కూడా కలిపి. సో ఓన్లీ వైట్ తీసుకుంటే వీల్ ఓన్లీ గెట్ అరౌండ్ 3 grams ఆఫ్ ప్రోటీన్. సో అందుకని మళ్ళీ ప్రోటీన్ లాస్ అవుతుంది. సో అందుకని 2 egg whites రికమెండ్ చేస్తున్నాం. ఇఫ్ ద పీపుల్ అంటే చిల్డ్రన్ చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే కనుక 30 బిలో, లేకపోతే 20+ ఆ ఏజ్ గ్రూప్, లేకపోతే 18 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే దే కెన్ హ్యావ్ ది 1 whole egg సార్. తర్వాత ఈ ఆర్గానిక్ ఫుడ్ క్రేజ్ కూడా పెరిగిపోయింది. ఎందుకంటే నేను కూడా ఆర్గానిక్ వ్యవసాయం నేను చేస్తాను, అంటే న్యాచురల్ వ్యవసాయం. అంటే ఎటువంటి కెమికల్స్, ఫెర్టిలైజర్స్ వాడకుండా, పెస్టిసైడ్స్ వాడకుండా కేవలం జీవామృతాన్ని వాడి పండిస్తున్నాం. కానీ చాలామంది ఏమంటుంటారంటే ఇది ఆర్గానిక్ అని సర్టిఫికేషన్ ఏంటి అన్నది కూడా అడుగుతుంటారు. కేవలం ఈ స్టోర్లో దొరుకుతుంది కాబట్టి అది ఆర్గానిక్ స్టోర్ కాబట్టి అక్కడ పెట్టినది ప్రతి ఒక్కటి ఆర్గానికే అని అనుకుంటున్నారు అన్నది కూడా వాళ్ళు అంటున్నది. ఆర్గానిక్గా నాన్ ఆర్గానిక్ అని పక్కన పెట్టుకుంటే మనం చేసే పద్ధతి, అంటే కుకింగ్ చేసుకునే పద్ధతి యాజ్ లాంగ్ ఫ్రమ్ డికేడ్స్ అది మారిపోతూ వచ్చింది. అంటే ఈజీ, సింప్లిఫైడ్, ఈజీ అంటే ఫాస్ట్ కుకింగ్ అని ప్యాన్లు వస్తున్నాయి, లేకపోతే హై టెంపరేచర్ బేర్ చేసే ఆయిల్స్ వస్తున్నాయి. సో దీంతో ఏమవుతుందంటే అది ఆర్గానిక్ అయినా నాన్ ఆర్గానిక్ అయినా వాళ్ళు కుక్ చేసే విధానంలో న్యూట్రిషన్ అనేది సగం వెళ్ళిపోతుంది అక్కడ. సో మనం కుకింగ్ చేసే పద్ధతి ఏంటి అన్నది కూడా వాళ్ళకి నేర్పించాలి. అది ఆర్గానిక్, సో నాన్ ఆర్గానిక్ అని కాకుండా మెయిన్గా
ఇలా పండించినవి ఏవైతే ఎఫ్ఎస్ఐ మెయిన్గా సర్టిఫైడ్ ఉంటాయో, సో మెయిన్గా ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం ఆ పుషప్ ఉండి ఆర్గానిక్ సర్టిఫికేషన్స్ అన్నవి కొంచెం ప్రాచీన్యం కనుక అంటే మన పాపులర్ కనుక చేస్తే జనాల్లో ఆ అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ సెంటర్స్ ఏవైతే ఆర్గానిక్ సెంటర్స్ ఉంటాయో అవి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అయ్యి కొంచెం ముందుకు తీసుకొస్తే కనుక జనాల్లో ఆ చైతన్యం కనుక వస్తుంది. జెన్యున్గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయటం అనేది చాలా వరకు అసాధ్యం అనేది అర్థమైపోయింది చాలా మందికి కూడా. బట్ ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే ఆర్గానిక్ పేరుతో ఈ మార్కెటింగ్ పేరుతో జనాలకి మనం ఆర్గానిక్ ఫుడ్ అంటే మంచిదనే విషయాన్ని తెలియజేసేసాం. ఇప్పుడు వాళ్ళు ఇష్టపడుతున్నారు, అఫోర్డబుల్ చేయగలిగిన వాళ్ళు కూడా ఇదే కావాలని కూడా పాపం ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మార్కెట్ని క్యాష్ చేసే ఇవి ఎక్కువ అయిపోయినాయి సార్. సో వీఆర్ యాక్చువల్లీ వాళ్ళకున్న ట్రస్ట్ని మనం ఈరోజు బిజినెస్గా మార్చేస్తున్నారు. సో దీన్ని ప్రాపర్గా మనము సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకొని మనము సూపర్ మార్కెట్స్లో వాళ్ళు కూడా సార్ చాలా వరకు దే ట్రై టు నో ద సోర్స్. ఆర్గానిక్ అని ఒక ప్యాకెట్ పలానా సూపర్ మార్కెట్లో అమ్మటానికి వాళ్ళు తెచ్చినప్పుడు వీళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చిందని ట్రై చేస్తున్నారు సార్. బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హ్యాపెనింగ్ అని చెప్పి నాకు పెద్దవాళ్ళే చెప్పారు. మోర్ ఎఫర్ట్స్ జరగాలి, ఇందులో మోర్ సర్టిఫికేషన్స్ ఈజీగా దొరికేటట్టు ఉండాలి. తర్వాత యాక్చువల్గా ఎక్కడైతే ప్రొడక్షన్ జరుగుతుందో అక్కడి నుంచే మానిటరింగ్ చేస్తూ మనం చేయగలిగితే అప్పుడు కరెక్ట్గా జెన్యూన్ ఆర్గానిక్ ఫుడ్ కానీ జెన్యూన్ న్యాచురల్ ఫుడ్ కానీ ప్రజలకు అందే అవకాశం ఉంటుంది. మొదటి 6 నెలలు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు ఇచ్చిన వాళ్ళు మేధావులు అవుతారు. డబ్బా పాలు పోతపాలంటే వాళ్ళకి ఆశించిన మార్కులు రావు, మేధో సంపత్తి కూడా ఉండదు. 6వ నెల నుంచి 2 సంవత్సరాల వరకు పిల్లలు మన తల్లిదండ్రులు మనం తినే ఆహారం కొద్దిగా రుచి చూపిస్తే వాళ్ళకి అలవాటైపోతుంది. టీవీ పెట్టగానే ఏదైతే తినకూడదో పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటానికి వ్యాపార ప్రకటనలే చేస్తారు. అట్లాగే కొంతమంది సినిమా తారలు, ప్రముఖులు అటువంటి వాటిని కురికి లేదా మనం సాఫ్ట్ డ్రింక్స్కి వీటికి ప్రచారాలు చేయకూడదు. అది కూడా మీకు దమ్ముందా అంటారు అడ్వర్టైజ్మెంట్ సాఫ్ట్ డ్రింక్స్కి? ఇక్కడ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రముఖులు అనేవాళ్ళు, రాజకీయ నాయకులు కానీ, క్రీడాకారులు కానీ, లేదు సినీ నటులు కానీ ఎవరైనా కూడా మీరు సమాజ హితాన్ని కోరేవాళ్ళైతే ఎవరు కూడా ఇటువంటి అనారోగ్యకరమైన వ్యాపార ప్రకటనలు చేయకూడదు. గేదె నుంచి పితికిన పాలు డైరెక్ట్గా వాడటం వల్ల మనం డైరీకి ఇచ్చినప్పుడు ప్యాకెట్ తయారు చేసే ప్రక్రియని పాశ్చరైజేషన్ అంటారు. ఈ పాశ్చరైజేషన్ చేయకుండా తాగటం వల్ల చిన్నపిల్లలకి పేగులకు టీబీ వస్తుంది. మరొక జబ్బు ఉంది, బ్రూసెల్లా అనే జబ్బు వస్తుంది. కనుక భారతదేశం లాంటి ఈ కొంత వెనుకబడిన దేశాలు తప్పనిచ్చి పాశ్చాత్య దేశాలలో, అమెరికాలో ఎవ్వరు కూడా గేదె నుంచి, పాల నుంచి, ఆవుల నుంచి డైరెక్ట్గా తాగరు. తాటి బెల్లము ఈ చెరుకు బెల్లం కంటే చాలా శ్రేష్టమైనది. భారతదేశంలో ఈరోజు కోయంబత్తూరులో తయారు చేసే తాటి బెల్లం హైదరాబాద్ నగరము, విజయవాడ, విశాఖపట్నం దేశమంతా అమ్ముతున్నారు. అంటే వాళ్ళు ఉపయోగించే ప్రక్రియ చాలా బాగుంటుంది. కనుక తాటి బెల్లాన్ని వినియోగించడం అనేది చాలా శ్రేయస్కరం. ఇంకో రకంగా ఈ తెల్ల దొంగలు అంటాను నేను. తెల్ల దొంగలు నంబర్ 1 పంచదార. ఇక రెండోది తెల్ల దొంగ ఎవరంటే మైదా. ఈ మైదాలో కూడా గోధుమ నుంచే తయారు చేసేది. ఆ గోధుమలో నానా రకాల రసాయనాలు కలిపి తెల్లగా రావాలని చెప్పి రసాయనాలతో దట్టించిన పొడే మైదాపిండి. ఇది సినిమా వాల్ పోస్టర్లు అతికించుకోవడానికి వాడవలసిన మైదాని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు. ఆ మైదా పిండితో మనం ఏం చేస్తుంటాం, పరోటాలు, సమోసాలు, కర్రీ పఫ్లు ఈ రకంగా వినియోగిస్తాం. ఎగ్ పఫ్లో కూడా అదే. ఈ రెస్టారెంట్ వాడు ముఖ్యంగా రోడ్డు పక్కన పెట్టుకునే వాడికి గోధుమ పిండి ఖరీదు ఎక్కువ, మైదా పిండి ఖర్చు తక్కువ. అందుకే అన్నీ మైదా పిండితో చేసేస్తాడు. కనుక మనం మైదా పిండి అసలు కొనకూడదు. సినిమా వాల్ పోస్టర్లే అది సరైనది. ఇక మూడోది ఉప్పు వాడాలి. ఉప్పులో కూడా సముద్రం నుంచి లభించే ఉప్పు కంటే కూడా సైంధవ లవణం చాలా మంచిది. ఉప్పు పరిమితంగా వాడాలి. అసలు బీపీ ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఈరోజు మన పాలిట శత్రువు తెల్లటి బియ్యం. మనం ఏం తినాలి? తెల్ల బియ్యం కాకుండా ముడి బియ్యము,
ఇంకా మార్కెట్లో రెడ్ రైస్ అని దొరుకుతున్నాయి. మణిపూర్లో ఉండే నల్ల బియ్యం బ్లాక్ రైస్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవి పండిస్తున్నారు. బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతులిత ఆహారం అంటే అది మనిషి యొక్క వయసు మీద, వాళ్ళు చేసే పనుల మీద, తర్వాత గర్భిణీ స్త్రీయా లేకపోతే పాలిచ్చే తల్ల, పెరిగే పిల్లల, అలా ప్రతి వయసు వాళ్ళకిను ఒక్కొక్క రకమైన న్యూట్రియంట్ రికమెండేషన్స్ ఉన్నాయి. ఒక సైడ్ మనం ఫుడ్ సెక్యూరిటీ బ్యాలెన్స్ చేయాలి, ఇంకొక సైడ్ ఇది. మొన్న శ్రీలంకలో సడన్గా వాళ్ళు మొత్తం ఆర్గానిక్ చేయాలని బయట నుంచి వచ్చే ఫెర్టిలైజర్స్ అన్నింటినీ కూడా ఆపడం వల్ల అక్కడ ఫుడ్ వాల్యూస్ ఇవన్నీ రేట్లు చాలా ధరలు విపరీతంగా ఒక సంక్షోభానికి దారిచేసి మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, మన హైదరాబాద్ సంస్థ, వారి వెబ్సైట్లో కనుక మీరు వెళ్ళగలిగితే అందులో ఆహారానికి సంబంధించిన అనేక విషయాలు ఆథెంటిక్గా మీకు కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా పిల్లల్లో ఈ వెస్ట్రన్ ఫుడ్స్, తర్వాత చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్, ఇటాలియన్ పాస్తా, తర్వాత వచ్చేసి ఈ సాఫ్ట్ డ్రింక్స్ కూడా, వాటికి కూడా పెద్ద పెద్ద కళాకారుల్ని వీరందరినీ సినిమాలో ఉన్న వాళ్ళని ఉపయోగించి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్, దాన్ని ఏ విధంగా మనం దాన్ని ట్యాకిల్ చేయాలన్నది కూడా పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు సొసైటీలో. బట్ వీటన్నిటిలోనూ ప్రాధాన్యంగా వాడుతున్నది చీప్గా ఈజీగా అవైలబుల్ ఉన్న తయారు చేసిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మీకు ఖర్చు ఎక్కువ కూడిన తయారీకి పౌష్టిక విలువల్ని అన్నిటినీ చూసి ఆ ఇంగ్రీడియంట్స్ కాస్త ఖర్చు ఎక్కువైనా కూడా కొన్ని పెట్టి తయారు చేసి ఎవరు అమ్ముతారండి? మార్జినే కదా. ఎంతకు తెచ్చాం, ఎంతకు అమ్మాం, ఎంత మిగిలింది, ఇదే కదా వాళ్ళు చూస్తారు. ఇది వినియోగదారుడు ఆలోచించాలి. రెండోది, మనం ఈరోజు వెస్టర్న్ ఫుడ్స్కి మనం ఈరోజు అవి బెస్ట్ ఫుడ్స్గా కొంతమంది భావిస్తున్నారు. కానీ ఈ వెస్టర్న్లో ఇండియన్ ఫుడ్స్ ఆర్ కన్సిడర్డ్ ద బెస్ట్ ఫుడ్ కదా. ఇప్పుడు మీరు అమెరికాలో చూడండి, యూరోపా దేశాలలో చూడండి, లేదా గల్ఫ్ దేశాలలో చూడండి, భారతీయ ఆహార ఫుడ్ కదా కాస్ట్లీ ఫుడ్ అండ్ బెస్ట్ ఫుడ్గా వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. ఈ సంస్థలన్నిటి కూడా భారతదేశం ఒక పెద్ద మార్కెట్. ఎందుకంటే మన అండి. జనాభా ఇంత ఉండడం వల్ల 100 కోట్లకు పైగా మన జనాభా అండి. మా పక్కింటి వాళ్ళు తెచ్చుకుంటున్నారు, ఈ విధంగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా వాటి పోషక విలువలను చూసి దాన్ని బట్టి పిల్లలకు దాని ప్రాముఖ్యాన్ని వాళ్ళు కరెక్ట్గా చెప్పి దాన్ని బట్టి అటువంటి వంటలను తయారు చేసుకోవాలన్నది ముఖ్యంగా ఇళ్లలో జరగాల్సిన ముఖ్యమైన విషయం, పెద్ద అంశం. మనకు గతంలో పెద్ద కుటుంబాలలో పెద్ద వయసులో వాళ్ళు ఇంట్లో ఉండేవారు, తాత, అమ్మమ్మ, నాన్నమ్మ ఉండేవారు. కాబట్టి ఈ సూపర్విజన్ అనేది పిల్లల మీద కానీ లేదా మధ్య వయసులో ఉన్న వాళ్ళ మీద కానీ వాళ్ళు సూపర్విజన్ ఉండేది. అరే వీడు 2 రోజులుగా బయట ఫుడ్ తింటున్నాడు, వీడిని ఖచ్చితంగా ఈరోజు ఇంట్లో వండిందే తినమని చెప్పాలి, లేదా పిల్లవాడు ఇలా తింటున్నాడు, ఇలా తింటే వీడికి ఏదో ప్రాబ్లం రావచ్చు అని చెప్పి వీళ్ళని అబ్జర్వేషన్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మనం యాజ్ ఎ బిజీ పేరెంట్గా మనకు అబ్జర్వ్ చేయడానికి మనకు ఛాన్స్ లేదు, అండ్ మనం కరెక్షన్స్ చేసేదానికి మనకు కూడా పాసిబిలిటీస్ తక్కువ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ అగైన్ గోయింగ్ బ్యాక్ కొంచెం ప్రాక్టికాలిటీగా కంఫర్ట్గా మనం కానీ ప్లాన్ చేసుకోగలిగితే అట్లీస్ట్ ఉన్న వాటిలో మనం సేఫ్ సైడ్ ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది చిన్న అభిప్రాయం. ఈ డైటింగ్ అన్నది ఒక పెద్ద ఫ్యాడ్ లాగా ఉంది సొసైటీలో. రకరకాల డైట్స్, కొన్ని చోట్ల చూస్తే కీటో డైట్ అన్నది ఒకటి ఉంది, తర్వాత వచ్చేసి లిక్విడ్ డైట్, ఇంటర్మీడియట్ డైట్, ఇలా రకరకాల పేర్లతో ఈ డైటింగ్ అన్నది జరుగుతుంది. తర్వాత వచ్చేసి 6 ప్యాక్స్ అన్నవి ఒకటి కూడా కొత్తగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సో 6 ప్యాక్ కోసం వాళ్ళు కొన్ని వదిలేసి టోటల్గా దాని మీదే కాన్సన్ట్రేట్ చేయడం, ఓవర్ ఎక్సర్సైజెస్ చేయడం, ఇవన్నీ కూడా మనం పేపర్లో చూస్తుంటే చాలామంది యువతరం కూడా ఈ విధంగా వాళ్ళు ఫైనల్గా హాస్పిటలైజేషన్ అవ్వడం, కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది. మీరు చెప్పిన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మన యాన్సిస్టర్ స్టేజ్ నుంచి ఉంది సార్. అది వన్ వే మనకి అది హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే మన బ్లడ్ ప్రెషర్స్ని కానీ మన డయాబెటీస్ని కానీ రివర్ట్ చేయడానికి మనకి హెల్ప్ఫుల్గానే ఉంటుంది. కాకపోతే హౌ లాంగ్ యు ఆర్ యూజింగ్ దట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మ్యాటర్స్ ఇక్కడ. అంటే ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయమంటున్నాం కాబట్టి ఆల్ లాంగ్ పీరియడ్ అంటే ఒక 3-4 మంత్స్ కూడా కంటిన్యూస్గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే దే ఆర్ లూజింగ్ దర్ న్యూట్రియంట్ బ్యాలెన్స్ని లూజ్ అయిపోతున్నారు. సో ఈ రోజుల్లో చాలా పాపులర్గా వచ్చింది కీటో డైట్. డెఫినెట్లీ కీటో డైట్ అనేది ఇట్స్ హై ఫ్యాటీ బేస్డ్ డైట్ కాబట్టి మీకు వెయిట్ లాస్, ఇన్స్టెంట్ వెయిట్ లాస్ చాలా బాగా కనిపిస్తుంది. విత్ ఇన్ ఎ వీక్ యూ కెన్ లూజ్ అప్ టు 2 to 3 kgs. కానీ దానివల్ల వచ్చే న్యూట్రియంట్ లాస్ గురించి ఎవరూ ఆలోచించట్లేదు. అండ్ ఫైనల్లీ ఎండింగ్ అప్ విత్ ది రీనల్ ప్రాబ్లమ్స్ తోటి ఎండ్ అవుతున్నారు. బికాస్ వాళ్ళ క్రియాటినిన్ లెవెల్స్ పెరిగిపోయి చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మనం హెల్తీగా ఉండాలంటే కూడా 4 pillars అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ప్రాపర్ న్యూట్రిషన్. సో మనం బ్యాలెన్స్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ వచ్చేసి మన బాడీకి డైలీ 7 hours అనమాట. 7 hours కంటిన్యూస్ సౌండ్ స్లీప్ ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లు ఏంటంటే మన మొబైల్ ఫోన్లో మన స్లీప్ లాగేసుకున్నాయి. అనేది నైట్ టైంలో తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే
మిడ్ నైట్ 12, 1, 2, 3 వరకు కూడా పడుకొని అప్పటివరకు మేల్కొని అప్పుడు పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 10, 11 o'clock లేస్తారనమాట. అలా కాకుండా నైట్ టైంలో పడుకోవాల్సి ఉంటుంది. తర్వాత డైలీ 1 hour ఎక్సర్సైజ్ అనమాట. సో ఎక్సర్సైజ్ అనేది ఏదైనా ఉండొచ్చు అనమాట. అంటే చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ అనేది ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ అనమాట. కబుర్లు చెప్తూ వాకింగ్ చేస్తూ ఉంటారు. అలా కాదనమాట. కనీసం స్వెట్ అనేది బయటకు రావాల్సి ఉంటుంది అనమాట. తర్వాత 4th వచ్చేసి పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లు ఏంటంటే మొబైల్ ఫోన్ లేదంటే సోషల్ మీడియాలో ఆ పార్టీ ఏం చేస్తున్నారు, ఈ పార్టీ ఏం చేస్తున్నారు, ఈసారి ఏం తిట్టిండు, ఆసారి ఏం తిట్టిండు, ఇవే ఎక్కువగా అనమాట. సో అట్లీస్ట్ అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అన్న మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు అనేది ఈ 4 pillars మీద ప్రాపర్గా ఫాలో అవుతే మంచి బ్యాలెన్స్ డైట్, మంచి నిద్ర, తర్వాత వచ్చేసి ఎక్సర్సైజ్ అండ్ పాజిటివ్ మెంటల్ అంటే ఈ ధ్యాన, ప్రాణాయామ ఇలాంటివి చేసుకుంటే ధ్యానము కానీ లేదంటే యోగ నిద్ర. సో ఈ 4 కనుక ప్రాపర్గా కనుక చేస్తే ప్రాపర్గా హెల్తీగా ఉంటాడు అనమాట. మార్కెట్లో ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అని కూడా చాలా దొరుకుతాయండి. ఎందుకంటే ఆఫ్ ది షెల్ఫ్ మీరు డైరెక్ట్గా ఎక్కడైనా అమెజాన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కాల్షియం అని కానీ రకరకాలుగా మీరు ఫుడ్ సప్లిమెంట్స్ చేసుకోవచ్చు. ఇవి చాలామంది ఎక్కడో చదివి ఎక్కడో చూసి వాళ్ళు ఓన్ మెడికేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనకి ఫుడ్ సప్లిమెంటేషన్ అనేది ఎక్కువగా యుఎస్లో గత 3-4 decadesగా మార్కెటింగ్ చేయడం జరిగింది. సో ఈ ఫుడ్ సప్లిమెంట్స్ కూడా అక్కడ ఫుడ్ డిపార్ట్మెంట్ కింద వచ్చేటివి. డ్రగ్ డిపార్ట్మెంట్ కంటే కూడా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళే దీన్ని పై చేయి ఉండింది. కాబట్టి వీళ్ళు ప్రొడక్షన్ చేసేసి పెద్ద పెద్ద బాక్సుల్లో పెట్టేసి ఆకర్షణీయంగా దానికి ఆఫర్లు పెట్టేసి అమ్మేవాళ్ళు. ఇప్పటికీ అదే బాగా జరుగుతుంది. ఇప్పుడు యూఎస్లో ఆల్రెడీ 3-4 decadesగా వీటన్నిటిని వాడారు కదా, విచ్చలవిడిగా కూడా వాడారు కదా. మరి వాళ్ళ ఆరోగ్యం ఏమన్నా ఎంతవరకు మెరుగుపడింది అక్కడ వాళ్ళకి? ఏం లేదు. బట్ సో మనకు ఎంతవరకు ఇవి అవసరం అనేది మనం కొంచెం డిసైడ్ చేసుకోవాలి. సో అవసరాన్ని బట్టి ప్రాక్టికల్గా క్లారిటీగా వాళ్ళు ఆలోచించుకొని తీసుకోవటం మంచిది. అంతేగాని ఇది వాడితే ఏదో బాగైపోతాం అనే ఊహాగానాలతో కొనకండి అంటున్నాం అంతే. ఓవర్ ద కౌంటర్ సప్లిమెంట్స్ ఎప్పుడైతే వాళ్ళు వితౌట్ నాలెడ్జ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి వితౌట్ బ్లడ్ టెస్ట్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి ఉంది. సో ఆ టాక్సిసిటీ అంటే ఇంత సఫిషియన్సీ అన్న లెవెల్స్ ఎప్పుడైతే దాటుతున్నారో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అవడం జరుగుతుంది. మెయిన్గా ఎక్కువగా ఈ విటమిన్ డి దగ్గర జరుగుతుంది సార్. జనరల్గా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా దే సప్లై ఎందుకు రాస్తారు సప్లిమెంట్ అంటే ఒక 8 weeks వరకు ఇస్తారు, 8 weeks తర్వాత మానేమని చెప్తారు. కల్తీ ఆహారం అంటే మనం వేసుకున్న పసుపు కానీ కారం కానీ ఇవన్నీ వాటిలో చాలా చోట్ల మనం పేపర్లో చూస్తుంటాం. ఇందులో రంప పొట్టు కలిపారని, అది కలిపారని చెప్పేసి. కాబట్టి దాన్ని మార్కెట్లో మనం వెళ్ళినప్పుడు ఏ విధంగా గుర్తించాలి? వాటికి ఏదైనా మనం బ్రాండింగ్ ఏదైతే ఉంటుందో వాటి గురించి కూడా కొద్దిగా మీరు చెప్పగలిగితే బాగుంటుంది. అడల్ట్రేషన్ అనేది ఇప్పుడు మనకి ప్రతి దాంట్లో జరుగుతుంది సార్. ఇప్పుడు మీరు చెప్పినట్లు కారం, పసుపు ఇట్లాంటివి తీసుకుంటే దే ఆర్ మిక్సింగ్ అప్. అది మనం ఇంట్లోనే తెలుసుకోగలగచ్చు. లైక్ ఇఫ్ పసుపు తీసుకున్నారనుకోండి, కొంచెం రా మిల్క్ యాడ్ చేస్తే దాని కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో అది ఒరిజినలా లేదా అనేది మనకు అలా తెలుస్తుంది. సో చిన్న చిన్న టిప్స్ తోటి మనం ఇంట్లో ఆ ఫుడ్ అనేది మనం షాప్ నుంచి తెచ్చుకున్నది అడల్ట్రా అయిందా లేకపోతే న్యాచురల్ అనేది కూడా తెలుసుకోవచ్చు సార్. అడల్ట్రేషన్ అనేది ఇట్ ఈస్ దేర్ ఫ్రమ్ సెంచురీస్, కొత్తగా జరిగింది కాదు, ఎప్పటి నుంచో కూడా జరుగుతున్నాయి. బట్ అప్పుడు కొంచెం మీనింగ్ఫుల్గా చేసేవాళ్ళు. ఇప్పుడు మహా అంటే వడ్లల్లో రాళ్ళు కలిపేవాళ్ళు, లేదా నాణ్యమైన పసుపులో ఇంకొంచెం ముదిరిపోయిన పసుపు ఏదో కలిపేవాళ్ళు, లేదా పాలల్లో నీళ్లు కలిపేవాళ్ళు. సో అవి మనకేమో హెల్త్కి పెద్ద డేంజర్ ఏం కాదు, అవి నాణ్యతకు సంబంధించిన ప్రశ్న వచ్చేది అక్కడ. బట్ ఇప్పుడేంది, ఆర్టిఫిషియల్ కెమికల్స్తో తయారు చేసిన, ప్లాస్టిక్ విధానాలతో తయారు చేసినవి తీసుకొచ్చి కలుపుతున్నారు. అంటే డైరెక్ట్గా మన అవయవాలు వీటి ద్వారా దెబ్బతింటున్నాయి ఇక్కడ. సో దిస్ ఈజ్ డెఫినెట్లీ ఎ క్రైమ్. ఇప్పుడు జరుగుతున్న ఫుడ్ అడల్ట్రేషన్ ఏంటంటే హత్య, మానభంగం కంటే ఈ పెద్ద నేరాలు సార్ ఇవి. పెద్ద ఏదైతే బ్రాండ్స్ ఉన్నాయో, ఫుడ్ చైన్స్ ఉన్నాయో, ది కీప్ ఆన్ వర్కింగ్ అపాన్ హౌ టు మేక్ దిస్ మోర్ ఇంట్రెస్టింగ్ ఎవ్రీ టైం. ఇప్పుడు మీరు పిజ్జాలు కానివ్వండి, లేకుంటే ఇంకేదైనా చూడండి, ప్రతిసారి కొత్త వెరైటీ ఆఫ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. మీరు 2 నెలలు ఆ పిజ్జా వైపు వెళ్ళకపోతే ఈసారి వెళ్ళి తెలియక వాడు కొత్త ఫోటో పెట్టుంటాడు. సో ఆ ఫోటో చూసి ఆ పర్టికులర్ ఫుడ్ తినడానికన్నా అక్కడికి ఒకసారి లోపల పోవాలని మనకు కోరిక పుడుతుంది. ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్సే తీసుకోండి, వాటిల్లో కూడా కొంచెం అటు ఇటు టేస్ట్ క్రియేట్ చేసి, కొత్త యాడ్ క్రియేట్ చేసి, సమ్ ప్యాలటబిలిటీ మీద రీసెర్చ్ జరుగుతూ ఉంటాయి. సో ఇది కామన్ మ్యాన్గా కూడా మనం అండర్స్టాండ్ చేసుకొని ఎంతవరకు మనకు అది అవసరం, సో ఇది మనం కామన్గా థింక్ చేయాలనేది నా చిన్న విన్నపం అండి. వెంకట్రావు గారు, వీగన్ కల్చర్ అని ఇంకోవైపు మనం చూస్తున్నాం సమాజంలో. తర్వాత ఈ శాకాహారం మంచిదా, మాంసాహారం మంచిదా, వీటి గురించి కూడా చాలా చర్చలు జరుగుతుంటాయి. సో వీటి గురించి మీరు మీ అనుభవంతో. శాకాహారము, మాంసాహారం అనేది
మన కుటుంబ నేపథ్యంలో అలవాట్లు వస్తాయి. తర్వాత ఈ రోజున అమెరికాలో కానీ యూరోప్లో కానీ చాలా చీప్ ఏదంటే మాంసాహారం. అల్పాదాయ వర్గాలు యూరోప్లో కానీ అమెరికాలో కానీ తినేది మాంసాహారం. అక్కడ ధనిక వర్గాలు శాకాహారము వాళ్ళు తిన్నారంటే అబ్బా యు ఆర్ ఎ రిచ్ మ్యాన్ అంటారు. ఈరోజు చాలామంది ఇగురు కూరలు, రోస్టు, ఫ్రై. ఎప్పుడైతే నూనెలో మనం వాటిని ఇగురు చేసి రోస్టు, ఫ్రై చేశామో దాంట్లో ఉండే పోషక విలువలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా జీరో. చికెన్కి బ్రష్ పెట్టి రంగు వేస్తారు. తండూరి చికెన్ అని రకరకాల చికెన్లకి రంగు వేస్తారు. ఆ చికెన్లో రంగు వేయటం వల్ల దానివల్ల క్యాన్సర్ వస్తుంది. చేపని రోస్టు, ఫ్రై చేస్తే నాలుగు బాగా ఉంటుంది తింటానికి, కానీ మనం పోషక విలువలన్నీ కోల్పోయాం. కనుక ఎవ్వరూ కూడా రోస్టు, ఫ్రై, ఇగురు కూరలు తినకూడదు. ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే కుడి కన్ను ఎక్కువ ఎడమ కన్ను ఎక్కువ అంటే రెండు కళ్ళు సమానమే. చిన్న విషయం చెప్తా. సోయా చిక్కుడు ఉంది. సోయా చిక్కుడు మాంసాహారములో లభించని మాంసకృత్తులకు రెట్టింపు ఉంది. సోయా చిక్కుళ్ళలో అత్యధికంగా మాంసకృత్తులను ఏకైక శాకాహారం 45% ఉంది. మనం మాంసం తిన్నా, బ్రాయిలర్ చికెన్ తిన్నా, మరి చేపలు తిన్నా దాంట్లో ఉండేది 25% ఉంటుంది. కనుక అలాగే వేరుశనగ పప్పులు ఉన్నాయి. మన వేరుశనగ పప్పు చిక్కీలు, ఆ చిక్కీలు పిల్లలకు పెడుతున్నాం, అంగన్వాడీ కేంద్రాల్లో గర్భవతులకు, బాలింతలకు పెడుతున్నాం. కనుక వేరుశనగ పప్పులు తింటే మాంసాహారులకు ఎటువంటి బలం వస్తుంది. కనుక దీని విషయంలో చర్చ అనవసరం. వనస్పతి డాల్డా అనేది మన ఆరోగ్యాన్ని హరించి వేస్తుంది. కనుక రిఫైన్డ్ ఆయిల్స్ కంటే కూడా కోల్డ్ ప్రెస్ గానుగ నుంచి వాళ్ళ చాలా పట్టణాల్లో, నగరాల్లో కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ దొరుకుతున్నాయి. వాటిని వినియోగించాలి. మనం 4 రకాల నూనెలు తెచ్చుకుని ఒక్కొక్క కూరకి ఒక్కొక్క నూనె వాడాలి. టిఫిన్కి ఒక నూనె, అలాగే ఒక్క కూరకు ఒక నూనె, అలా వాడచ్చు. విడివిడిగా అన్ని రకాల నూనెలు వాడితే వాటిలో ఉండే మనకు రకరకాల పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక నూనె వాడితే మళ్ళీ లంచ్లోకి వేరే నూనె, రాత్రికి మరొకటి. ఆ విధంగా 4 రకాల నూనె, అది కూడా గానుగ నుంచి తెచ్చిన కోల్డ్ ప్రెస్ ఆయిల్ చాలా శ్రేష్టమైంది. ఫైనల్గా మీకు అనిపిస్తున్న బెస్ట్ ఒక చిట్కా కానీ ఏదైనా మంచి సూచన కానీ? సో బీ హెల్తీ, బీ న్యాచురల్, బీ వైస్. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్, వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ సన్ లైట్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీ మీద మీరు నమ్మకం పెట్టండి. మీకు ఏది అరుగుదల సులభంగా ఉంది, మీకు ఏది సాధ్యమవుతుంది, మీరు ఏ విషయంలో క్షేమంగా ఉన్నారు, మీరు మిమ్మల్ని చూసుకొని సంతోషంగా పూర్తి జీవితాన్ని, ఆయుష్, హ్యాపీగా గడపాలనేది మన పాయింట్. సో ఎవరైతే వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నారో ఆన్ ఎంటీ స్టమక్ గో ఫర్ ఎ సినమమ్ వాటర్, అంటే దాల్చిన చెక్క వాటర్. అది తీసుకుంటే మనకి వెయిట్ లాస్ ఇన్హిబిట్ అవుతుంది. వాటర్లో మరగబెట్టుకుని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 minutes అలా మరగబెట్టి ఆ వాటర్ డైలీ ఆన్ ఎంటీ స్టమక్ తీసుకుంటే ఇట్ ఇన్హిబిట్స్ ది వెయిట్ లాస్ ఆల్సో. అండ్ ఒక చిన్న పీస్ ఆఫ్ అల్లం తీసుకున్నా కూడా గ్యాస్ట్రైటిస్ ఫార్మేషన్ ఉండదు అండ్ అల్సర్స్ ఫామ్ అవ్వవు. మార్నింగ్ లేవగానే 1 లీటర్ వాటర్ అనమాట. 1 లీటర్ వాటర్ కూడా కింద కూర్చొని తాగాల్సి ఉంటుంది. సిప్ చేసి, అంటే మనము టీ కాఫీ అలా కాకుండా టీ కాఫీ తాగినట్టు సిప్ చేసుకుంటూ తాగాలి వాటర్. తర్వాత వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 1 లీటర్ వాటర్ తాగాల్సి ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక 1.5 hour తర్వాత మళ్ళీ 1 hourకి ఒక్కొక్క గ్లాస్ లాగా ఇంకొక 1 లీటర్ వాటర్ అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు ఇంకొక 1 లీటర్ వాటర్, అంటే అప్పటివరకు 3 లీటర్స్ వాటర్ అవుతుంది. తర్వాత లంచ్ తీసుకున్న తర్వాత మళ్ళీ లంచ్ తర్వాత 1.5 hour తర్వాత మళ్ళీ డిన్నర్ వరకు మళ్ళీ ఇంకొక 1 లీటర్ వాటర్ అనమాట. 4 లీటర్స్ వాటర్ అనమాట. ఓవర్ ఈటింగ్ చేయకుండా 75% తిని ఒక 25% ఖాళీ ఉంచుకుంటే ఉంచుకుంటే కనుక మన పొట్ట హ్యాపీగా ఉంటుంది, మనం హ్యాపీగా ఉంటాం. అట్ ద సేమ్ టైం ఇందాక ఫ్రూట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఫ్రూట్స్ కూడా ఎప్పుడైనా తిన్నప్పుడు అది మన స్నాక్ కింద పెట్టుకొని ఐదర్ మార్నింగ్ 11 AM ఆర్ ఈవినింగ్ 5 PM ఈ టైమ్స్లో పెట్టుకుంటే అది మన స్నాక్ కింద యూజ్ అవుతుంది, మన క్రేవింగ్స్ తగ్గుతాయి, అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మనకు న్యూట్రిషన్ కూడా వస్తుంది. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఫ్రూట్స్ అనేది కేవలం ఫ్రూట్స్ ఓన్లీ తీసుకోకుండా దాంతోపాటు 2 వెజిటబుల్స్ కూడా యాడ్ తీసుకుంటే దట్ విల్ బి మోర్ బెటర్. అంటే ఫైబర్ కంటెంట్ అనేది మన బాడీకి బాగా దొరుకుతుంది. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రెండు కలిపి. ఎస్, రోజుకి 5 సార్లుగా ఎంతో కొంత ఆహారం మన జీర్ణకోశంలోకి వెళ్ళాలి. ఉదయం టిఫిన్ 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో తీసుకోవాలి.
తర్వాత 11 గంటల సమయంలో కొంచెం అల్పాహారం, ఒక గ్లాస్ మజ్జిగో పండో లేదో బిస్కెట్టో ఏదో ఒకటి. 1 గంట 2 గంటల మధ్యలో మధ్యాహ్న భోజనం, సాయంత్రం 4 గంటల సమయంలో అల్పాహారం. ఇక రాత్రి 6 నుంచి 7 మధ్యలో భోజనం పూర్తి చేస్తే చాలా మంచిది, ఉత్తమం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో వీలవుతుంది. స్కూల్ పిల్లల్ని మనం చక్కగా 6-7 మధ్యలో పూర్తి చేసి 9ంటికి పడుకోబెట్టచ్చు. కానీ పెద్దవాళ్ళు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మాత్రం 6-7 చెప్పినా కష్టం. కనీసము 8 గంటల లోపల పూర్తి చేసుకుని పడుకునే ముందు 2-3 గంటల ముందు మనం తీసుకునే ఆహారం పూర్తి చేయాలి. 0 to 5 years అది చాలా వల్నరబుల్ గ్రూప్, అది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో సరైన ఆహారం, సమతులిత ఆహారం ఉండి వాళ్ళకి జాగ్రత్తగా మనం పెంచగలిగితే మనకు అక్కడ కంప్లీట్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ వాళ్ళకి వస్తే ఏ గ్యాప్, ఒకవేళ బై ఛాన్స్ ఏమైనా గ్యాప్ ఉంటే అది జీవితకాలం ఆ గ్యాప్ పోర్చదండి. ఎంత మంచి ఆహారం తర్వాత ఇచ్చినా కూడా ఆ గ్యాప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తామంటే 5 సంవత్సరాల లోపల వాళ్ళని ప్రెగ్నెంట్, లాక్టేటింగ్ మదర్స్ని అందరినీ వల్నరబుల్ గ్రూప్ అంటాం. వాళ్ళ ముగ్గురిని చాలా జాగ్రత్తగా చూసుకొని ఎన్నో రకాల జాతీయ ప్రోగ్రామ్స్ కూడాను వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి ఆహారం, సమతులిత ఆహారం కంప్లీట్గా ఇచ్చేయగలిగితే మనం కంప్లీట్ వాళ్ళకి జీవితకాలం మంచి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతామండి. ఎంచి తినండి, కొలచి తినండి. ఇది మా సుమన్ టీవీ నుంచి మీ అందరికీ ఇస్తున్న ఒక చిన్న సందేశం. ధన్యవాదాలు. నమస్కారం. ఖడ్గం స్పాన్సర్డ్ బై అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్. అమ్మ కోరుకునే ఆనందం, నాన్న కోరుకునే జీవితం.